డెఫినెట్‌గా. అవును సార్. విజువల్స్ అన్నీ బాగున్నాయి. బట్ కోర్ కంటెంట్ అనేది ఏముంది సినిమాలో అంటే మీరేం చెప్తారు? కోర్ కంటెంట్ అంటే సార్ ఇది అంటే మీకు టైటిల్ చూడగానే ఏంటిది ఆల్కహాలిక్ టైటిలా లేకపోతే డెఫినెట్లీ మీరు ఆ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి వచ్చింటారు నాకు తెలుసు. బట్ నేను రాసుకున్న కథల్లో ఫ్యూచర్లో నేను తీయాలనుకున్న సినిమాల్లో అసలు స్మోకింగ్ కార్డు డ్రింకింగ్ కార్డు లేకుండా చేయాలనే సినిమాలు ఉన్నాయి నాకు నా దగ్గర. బట్ ఈ కథని ఇలాగే చెప్పాలి ఆ, అని ఉంది. సో అదనమాట మెయిన్ కోర్ పాయింట్. అంటే ఇంకా ఏం లేదు సార్, అంటే ఇప్పుడు ఆల్కహాల్ వల్ల పర్సనల్గా నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలామంది లైఫ్స్ రూయిన్ అయిపోతున్నాయి. దాన్ని ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్పాను. ఆ, అంతే అంతే సార్. డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు ఎస్. ఇటు సార్ ఇటు సార్ ఇప్పుడు టైటిల్ పెట్టేటప్పుడు చాలా రకాలుగా ఆలోచించాలి. అవును. ఫ్యామిలీస్ అసలు థియేటర్కి రావట్లేదు. మ్మ్, మ్మ్. ఇలాంటి టైటిల్ పెట్టడం వల్ల ఫ్యామిలీస్ ఏమైనా ఇంకా ఇంకొంచెం దూరం అవుతారేమో అన్న భయం ఏమైనా ఉంటుందా? ఉంది సార్, ఉంది. బట్ డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ నచ్చుతుందని నమ్మకం సార్ నాకు. ఈ మధ్య సెన్సార్ బోర్డు వాళ్ళు ప్రతిదానికి అబ్జెక్షన్ చెప్తున్నారు. అవును. మీ టైటిల్కి అబ్జెక్షన్ చెప్పలేదా? అంటే మేము ఇంగ్లీష్లో కొంచెం స్పెల్లింగ్ తప్పు పెట్టాం సార్. అవునా? ఆ టైప్ సెన్సార్ వచ్చేసి ఆ టైప్ వల్ల వచ్చేసింది. అంటే మాకు అందరం ఇంగ్లీష్లో కొంచెం పూర్ సార్, అలా వర్కౌట్ అయిపోయింది. మాకు ఆటో కరెక్ట్లో కరెక్ట్ అయిపోయింది మాకు అది. పోనీ బాలకృష్ణ గారి పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా? ఆయన బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాం సార్ తప్పకుండా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. శ్రీనాథ్ గారు, అంటే మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినా సరే, ఇప్పుడు సినిమాగా చేసినా సరే, యువర్ సెలక్షన్ ఈజ్ రైట్ చాయిస్ అనేది మీరు చేసుకున్నట్టుగానే కనిపిస్తుంది. అంటే అది అలా జరిగిపోయిందా? మీ సెలక్షన్ ఎలాగా? అలా జరిగిందని నమ్ముతాను సార్ ప్రస్తుతానికైతే. ఐ థింక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. అండ్ ఆ టైంలో ఆ డైరెక్టర్స్ కూడా నాకు అలా చూడటం అనేది నా బ్లెస్సింగే సార్. నేను ఐ వుడ్ సే నా క్రెడిట్ అంటూ ఏం లేదు సార్. వాళ్ళు అంతే అందంగా రాసుకున్నారు నా క్యారెక్టర్స్, అండ్ నా నాలెడ్జ్ పనికొచ్చింది. అండ్ ఐ వుడ్ సే యూనివర్స్ గట్టిగా అనుకుంటాం కదా, దేవుడా నాకు ఇది చేసి పెట్టు, నాకు ఇది చూసి పెట్టు అని అందరం కోరుకుంటూ ఉంటాం. అలా నేను కోరుకున్నోడినే. సో అలా నేను 4 సంవత్సరాలు ప్రతిరోజు పెళ్లి చూపులు రిలీజ్ అయినప్పటి నుంచి నేను అనుకున్న ప్రతిరోజు, ఓ యూనో వాట్, తరుణ్ భాస్కర్ అనే మనిషితో పని చేయాలి అని చెప్పి. విశ్వకేమో ఆయనని పబ్లో పట్టుకున్నారు, నేను దాని తర్వాత పబ్బులకి వెళ్ళటం మొదలుపెట్టి ఆయన ఎక్కడ దొరుకుతారేమో అని చెప్పి. నాకు అలా దొరకకపోయినా 4 years తర్వాత ఇప్పుడు పిలిచి ఈఎన్ఈలో పెట్టుకున్నారు. సో ఐ వుడ్ సే ప్రకృతి అనేది ఉంటుందని నా నమ్మకం సార్. ఎస్, మీ టైం వచ్చింది అనేందుకు చాలా ఆనందపడుతూ చెప్పారు తరుణ్ గారు కూడా. మీరంటే హీరోగానే కాకుండా ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతారా వస్తే కనుక? ఎట్లా మీ కెరీర్ అనేది ఎలా ఉండబోతుంది? సార్ ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ సినిమా సార్. అది సినిమా ఈజ్ నాట్ అ కాంపిటీషన్ సార్, ఇట్స్ అ కాంట్రిబ్యూషన్. నేను అన్నిటికీ రెడీగా ఉన్నా సార్. ఐ హ్యావ్ టు. ఒక మంచి సినిమాలో అద్భుతమైన పాత్ర వస్తే ఎందుకు వదులుకోవటం సార్? ఒక మంచి సినిమాలో మంచి కథకి కథానాయకుడిగా అడిగారు అనుకోండి, ఎందుకు వదులుకోవటం సార్? ఇఫ్ ఐ కాంట్, నా ఎబిలిటీ బట్టి వెళ్తూ ఉండాలి. ఆ ఎబిలిటీ కమ్స్ విత్ నాలెడ్జ్ దట్ యూ గెయిన్ ఎవ్రీ డే, అంతే నా నమ్మకం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజేష్ గారు సార్. మీరు 3 నెలలు యూఎస్ వెళ్ళి ఫండ్ రైజ్ చేసుకొచ్చారని చెప్పారు. ఏంటి సార్ సినిమా బడ్జెట్ ఏం బడ్జెట్ అనుకుని దిగారు?